ప్రధానంగా చూస్తే కనుక ఒక పక్కన నందిగం సురేష్ను అరెస్ట్ చేయగానే పేర్ని నాని బయటకు వచ్చి ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం ఈ అరెస్టులతోటి సంతోషపడుతున్నాడు, సునకానందం పొందుతున్నాడు అంటూ పేరు నాని చేసిన వ్యాఖ్యలు. అంటే అదే సురేష్ బయట ఉన్నట్టయితే ఇంకా ఏం చేయాలనుకున్నారు అనుకోవచ్చు అంటారు వీళ్ళు. వాడు పెద్ద పేరు నాని అనేవాడు తొర్రిపుల్ నా కొడుకు. వాడికి ఈ మధ్య అదే చెవట్ల చంద్రబాబు నాయుడు గారి మెతకతనమే అతనికి మైకు తీసుకొని హీరోగా అనుకుంటున్నాడు. ఏంటి మరి అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? లంచ్ అనొచ్చు కదా, ఏం గాళ్ళు కాస్తున్నారా? మీకు సిగ్గు లేదు? మిమ్మల్ని బయటికి తిప్పలేదు కదా, మిమ్మల్ని బయటికి తిప్పారు వాళ్ళు, బయటకు రానిచ్చారు అసలు ఆ రోజు. మీరే చంద్రబాబు నాయుడు చూద్దాం, మీరు ఆగాల ఏమయ్యా? మీరు ఏదన్నా కానండి, అసలు ఇచ్చాను తప్పది. వాడిని అసలు బయట రానియకూడదు, వాడు మాట్లాడకూడదు అట్ట. వాడు మాట్లాడతామేంది అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? అంటే రేయింబొగుళ్ళు చంద్రబాబు నాయుడు గారు రేయింబొగుళ్ళు తిరిగితేనేమో మీడియా కోసం తిరిగాడంటారు, తిరగపోతేనేమో ఇంట్లో కూర్చున్నాడు అంటారు, భోజనం పంపిస్తేనేమో పంపించలేదంటారు, పంపించకపోతే పంపించలేదంటారు. అసలు మీరు ఏమనుకుంటున్నారా? మీరు అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రపన ఎదవలు ఇంకా బూతులు వస్తున్నాయి. కానీ ఎదవ నా కొడుకుల గురించి మాట్లాడాలంటే సిగ్గు అవుతుంది మాకు. ఎందుకంటే ఇలాంటి ఎదవల్ని ముందు ప్రజలు తరిమి కొట్టాల. ఇలాంటి ఎదవల్ని తిరనీయకూడదు. ఎందుకంటే నందిగం సురేష్ చేసిన అరాచకాలు దాష్టికాలు అన్నీ కూడా మొత్తం తెలుసు, త్వరలోనే బయటపడతాయి. అతనికి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని లెక్కించాల్సిందే. వాళ్ళ భార్య పాపం మన బయటకు వచ్చి పెద్ద నీతులు చెబుతుంది. చంద్రబాబు నాయుడు గారు కాదమ్మా, చట్టం తన పని చేసిపోతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికో ఇంకోళ్ళకో కాదు. మీరు ఉన్నప్పుడు ఏదైతే మీరు చట్టం తన పని చేసుకుపోయిందో ఇప్పుడు కూడా చట్టం తన పని చేసుకుంటా పోద్ది. మీరు చూస్తూ ఉండండి. ఆ రోజు ఏమి లేకపోతేనే మీరు కేసులు పెట్టి లోపల పెట్టారు. ఈరోజు మీ మొగుడు మీద 100 ఉన్నాయి. ఈ 100 తిస్తే మీ మొగుడు చచ్చిపోయిన దాకా బయటకు రాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రస్తుతం వస్తున్న న్యూస్ ప్రకారం ఇప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం కనుక చూసుకుంటే కనుక బ్యారేజీ పడగొట్టడానికే బోట్లు వదిలారు. దీని వెనక మళ్ళీ కుట్ర కోణం ఉంది అంటూ వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు? ఇది మామూలుగా సైకో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ సైకోకి ఆలీబాబా 40 దొంగలు పెద్ద సైన్యం ఉంది. ఈ రౌడీ నా కొడుకులు వీళ్ళంతా, ఈ రౌడీ నా కొడుకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ ప్రజల్ని ఎంత కష్టపెట్టారో అందజేశారో వీళ్ళు అందరూ తెలుసు ప్రజలకి. ఇవాళ ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన దాష్టికాల నుండి ఒక 80 రోజుల మించి రేయింబొగులు కష్టపడి ఒక లెవెల్కి తీసుకొస్తున్నప్పుడు అనుకోని ఆపద అంటే ప్రకృతిని మనం ఎవరు శాసించలేం. ప్రకృతి అనేది అది మన ప్రజల చేతుల్లో ఉన్నది కాదు. అది ప్రకృతి అనేది. ప్రకృతికి ప్రజలు ఏదైతే విపరీతంగా అనవసరమైన చెట్లు కొట్టేయడము, లేకపోతే ఈ పొల్యూషను, ఈ ఫ్యాక్టరీల వల్ల అప్పుడప్పుడు ఈ ప్రకృతి కూడా ఒక ప్రజల మీద కక్ష కట్టినట్టు తాపం చూపించిద్ది. అలాగే మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక 3-4 గంటల్లోనే సుమారు 30 నుంచి 35 సెంటీమీటర్ల వర్షం పడిందంటే ఏంటది? పైనుంచి కొండతో పోతున్నా కూడా అట్ట వస్తుందో అట్ట రకంగా వర్షం పడింది. మనం ఎంత మానవ మాత్రలకి తెలియని ఒక ఆపద అది. అంత వర్షం వచ్చినప్పుడు సహజంగానే వరద వస్తుంది. కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పైనుంచి వరద రావడం, పైనుంచి ఈ వాటర్ రావడం చూసుకొని వాళ్ళ సైకో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవడైతే మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తక్షశీల రఘురాం వీళ్ళిద్దరికి సంబంధించిన ఎవరైతే వాళ్ళ ఫాలోయర్స్ ఉండారో వాళ్ళకు సంబంధించిన బోట్లు అవి. ఒక్కొక్కటి 50 టన్నుల బోట్ అది. వీళ్ళు 5 సంవత్సరాలు ఆ ఇసుక తోడి అమ్ముకొని వేల కోట్లు సంపాదించారు ఈ నందిగం సురేష్ ఈ బ్యాచ్ అంతా కూడా. ఆ బోట్లకి 3 బోట్లు కలిపి లంగర్లు వేశారు. పోనీ ఆ 3 బోట్లు కలిపి కట్టినోళ్ళు ఒక లంగర్లు వేసినప్పుడు పెద్ద ఇనప గొలుసు పెద్ద గుండ్లు అవి ఉంటాయి, అవి వేస్తారు. కానీ
ఒక మేకపోతును కట్టే ఒక తాడు తీసుకొచ్చి దాన్ని ఒక చెట్టు కట్టేసి పక్కన బోట్లు వారు కానీ లేదా అక్కడున్న ప్రజలు కూడా ఏమయ్యా ఇది చాలా తప్పు ఇట్ట కట్టేస్తే తేడా వస్తాయి వరద వస్తుంది అని చెప్పినా కూడా వినకుండా దాన్ని వాళ్ళు చేశారంటే దీని వెనక కుట్రకోన కంపల్సరీగా ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక అంత పగేందంటారు. మరో పక్కన చూస్తే కనుక నా జనాలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి అదే కనుక బ్యారేజ్ కనుక డ్యామేజ్ అయితే విజయవాడలో సగం దెబ్బతినే అవకాశం ఉంది. ఏదైతే దివిసీమ ఉప్పెన అలాంటిదే మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అయినా సరే ఎందుకని ఇలాంటి పరిస్థితికి కల్పిస్తున్నారనుకోవచ్చు అంటారు ప్రజలకి. ముఖ్యంగా చూస్తే నందిగం సురేష్ లేదంటే తలసిల రఘురాం ఎందుకు ఇంత కక్ష, ఎందుకు బెజవాడ మీద ముఖ్యంగా బ్యారేజ్ మీద కక్ష అనుకోవాలా, లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇదంతా చేశారనుకోవాలంటారా? వీళ్ళు సైకో మనస్తత్వం గలవాళ్ళు. ఇప్పుడు మనం 2019లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే రోజారెడ్డి ఏం మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రజలు మమ్మల్ని కాదని వీళ్ళని గెలిపించారు, వీళ్ళ కర్మ వీళ్ళు అనుభవిస్తారని చెప్పని మాట్లాడారు. కులం గురించి కూడా మాట్లాడారు. సరే అది వేరే ప్యాటర్. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నప్పుడు వీళ్ళ దుర్బుద్ధి పుట్టి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకొని 100 కోట్లు వాడికి ఇచ్చి ఇక్కడ దుష్ప్రచారం మొదలుపెట్టి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేయించి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసి ప్రభుత్వం మీద చెడ్డ పేరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా ఏంటంటే నమ్మారు. అప్పుడు వీడు చేసిన పనులు నమ్మి 2019 అధికారం ఇచ్చారు. వీడు అధికారం ఇచ్చినాక వీడు ఏం చేశాడు, వీడు వ్యవహారం ఏందని ప్రజలు తెలుసుకున్నారు 5 ఏళ్ళు. ఈ సైకో ముఖ్యమంత్రి ఈ టైపులో ఇట్ట కూడా పరిపాలిస్తాడని చెప్పని ఈ భారతదేశ చరిత్రలో అంటే 78 సంవత్సరాల మన చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా పరిపాలించవచ్చు అని చెప్పి అనేది వీడు నేర్పాడు రాబోయే తరాలకు కూడా. ఈ సైకో మనస్తత్వం ఉండోడు ఇలాగే ప్రవర్తిస్తాడు. శవం కాడికి పోయి కూడా నవ్వుతాడు. అవతల బాధపడే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వీడు ఒక ఇషమ నవ్వుతుంటాడు. వీడు చూడండి, వీడు ముఖం చూడండి, ఎప్పుడైనా చూడండి. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు నవ్వుతూ ఉండేవాడు. వాడు ఇషమ నవ్వు అనమాట వాడిది. వాడు ఆ ఇషమ నవ్వుతోనే నిన్న వాడు ఉదాహరణ మొన్న పలకడానికి వచ్చి చేతుల మీద భుజాల మీద చేతులు తల మీద చేతులు మొదలెట్టాడు. తల మీద చేతులు వేయటం మొదలెట్టి వాడు నవ్వు వాడి వ్యవహారం. హాస్పిటల్లో పాపం పడ్డవాళ్ళ దగ్గర కూడా పోయి నవ్వటం ఇవన్నీ చూశారు కదా. ఇవన్నీ చూసి ఇతన్ని ఏమి ముఖ్యమంత్రి అన్నారంటే అందుకే ఎప్పుడో ఉండాడంట తొగ్గులకు. ఆ తొగ్గులకుని ఇటు గుర్తు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఎదవ అని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు ఓడించారు కదా, ఈ ఓడించిన దానికి ప్రజల మీద కక్ష కట్టారు వీళ్ళు మొత్తం. మమ్మల్ని ఓడిస్తారా, మేము 30 సంవత్సరాలు మేము రాజరకం చేద్దాం అనుకున్నాం, మేము ఆడ కొండ మీద తొలిసేసి పక్క ఏది అందరికి మాయ చెప్పి పైన ఏది హైకోర్టు సుప్రీంకోర్టుకి కూడా మాయ చేసి మేము పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, మేము 600 కోట్ల ప్రజాధనంతో మేము రాజరకం అనిపిద్దాం అనుకున్నాం, కానీ మమ్మల్ని ఓడించారు కాబట్టి మిమ్మల్ని మేము ఏం చేస్తాం చూడండి అని చెప్పనేది ఈ సైకో మనస్తత్వంతోనే వీళ్ళు మొదలెట్టారు. రాజకీయ టీనేడ వీళ్ళు మొదలెట్టింది ఏంటంటే మళ్ళా ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. వీళ్ళు నమ్మట్లేదు ఇతన్ని. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పోస్టులకి ఇప్పుడు వాడికి వచ్చే దానికి చూస్తుంటే అర్థమవుతుంది. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలా, ఈ విజయవాడ ప్రజల్ని కనీసం ఒక 2-3 లక్షల మంది చంపాలా అనే ప్లాన్లతోనే వాళ్ళు పనిచేశారని చెప్పని ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక ఒకవేళ కనుక పొరపాటున వీళ్ళు అనుకున్న కనుక ప్లాన్ సక్సెస్ అయితే కనుక ఏం జరిగేదంటారు అసలు? ముఖ్యంగా కంపల్సరీ ఇప్పుడు ఏదన్నా బ్యారేజీ కనుక ఏదన్నా 2-3 కాణాలు కనుక పగిలిపోయి ఉన్నట్టయితే ఇక్కడ తెనాలి నుంచి మొత్తం రేపల్ల అదంతా చాలా కొట్టుకెళ్ళేది ఈ వరద ఫ్లోటింగ్కి. తర్వాత విజయవాడ ఈ దరిపక్క మొత్తం చాలా దెబ్బతినేది మొత్తం. అంటే మినిమం వాళ్ళ టార్గెట్ 2-3 లక్షల మందిని జనాలు లేపాలనే టార్గెట్ అది కంపల్సరీ. ఎందుకంటే నిలవండ వాటరు 3 టీమ్స్ వాటర్ ఉంటుంది. 3 టీమ్స్ వాటర్ అంటే కనీసం 40-50 లక్షల క్యూసిక్కుల వాటర్ నిలబడి ఉంటుంది ఆడ
పైనుంచి మళ్ళీ 10-12 లక్షలు వాటర్ వస్తుంది. ఇవన్నీ ఒక్క తడవ కనుక పడితే ఏమైంది? మొత్తం వాళ్ళు చేసిన ప్లాన్ అదే. ఆ 3 బోట్లు కట్టి ఒకే తడవ అంటే 150 టన్నులు వచ్చి ఆ ఫ్లోటింగ్కి వచ్చి గుద్దుకుంటే గేట్లు అన్నీ పగిలిపోయి, లేకపోతే ఆ మధ్యలో 2 కనుక పగిలిపోయి ఉన్నట్టయితే ఏమయ్యేది? బ్యారేజీ కుప్పకూలేది, మొత్తం వరదంతా మయమైపోయాయి. కొన్ని లక్షల మంది జనాభా ఇవాళ గలంతయ్యేవాళ్ళు, సముద్రంలో కొట్టుకెళ్ళేవాళ్ళు. వీళ్ళు చేసే ఈ నీచ పని, నికృష్ట పని జగన్మోహన్ రెడ్డి బ్యాచీకి తగిన బుద్ధి చెప్పాలా ఈ ప్రభుత్వము. ఎందుకంటే ఇతను తిరగనీయటమే చంద్రబాబు నాయుడు గారు తప్పు. నిజం చెప్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీకు దండం, మేము చెబుతున్నాం, మీరు అర్థం చేసుకోండి. మీరు పాతగా పుస్తకాల నుంచి పరిపాలించిన పరిపాలన వేరు, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న నేర్పిన పరిపాలన వేరు. ప్రజలు మీరు అనుకున్నంత ఇదిగా లేరు. అతన్ని మనల్ని అసలు కనీసం రోడ్డు ఎక్కనీయలేదు, మిమ్మల్ని రోడ్డు ఎక్కనీయలేదు, మీ కొడుకుని రోడ్డు ఎక్కనీయలేదు. మీరు ఇప్పుడు అతన్ని దర్జాగా తిప్పుతున్నారు. అతన్ని ఎందుకు తిప్పుతున్నారు మీరు? ఇలాంటి సైకో మనస్తత్వం ఉండవాళ్ళని తీసుకెళ్ళి హైదరాబాదు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి 3 నెలలు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఈ ఎదవకి బుద్ధి వచ్చింది. అదన్నా చేయండి. ఇమ్మీడియట్గా ఆ బోట్ల యజమానుల్ని, ఆ ఎనకొండ నాయకుల్ని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జీవిత ఖైదు పడేట్టుగా వాళ్ళకి చెయ్యాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.